హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజుకు ఒక్క పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటే ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. పిల్లల ఎదుగుదల, రోజంతా యాక్టివ్గా ఉండేందుకు కూడా ఇది మంచి హెల్తీ స్నాక్స్ అండి. ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరి తీసుకొని పైన ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడైన తర్వాత బాదం, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, వాల్నట్స్, అలాగే అంజీర్. ఇప్పుడు వీటన్నిటిని మీడియం మంటపై గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో కొన్ని పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ను బాగా రోస్ట్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పౌడర్ చేయకుండా కొద్దిగా క్రంచిగా ఉంటేనే లడ్డూలు చాలా రుచిగా ఉంటుంది. అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరిని వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 1 కప్పు బెల్లం పొడి వేసి కలుపుకోవాలండి. బెల్లం పూర్తిగా కరిగి కొబ్బరికి బాగా పట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒకటిగా కలిసి ముద్దగా మారుతుంది. ఈ కన్సిస్టెన్సీ రావడానికి మీడియం మంటపై దాదాపు 8 నుంచి 10 నిమిషాల పాటు టైం పడుతుంది. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. 2 కప్స్ వరకు పచ్చి కొబ్బరి, 1 కప్పు డ్రై ఫ్రూట్స్ పొడి, 1 కప్పు వరకు బెల్లం పొడి తీసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ కొలతలు. చివరిగా యాలకుల పొడి వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా రౌండ్ గా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇన్ కేస్ చల్లారిపోయి గట్టిగా అనిపిస్తే కాస్త వేడి చేసి మళ్ళీ లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. అంతే, షుగర్ లేకుండా హై ప్రోటీన్, ఎనర్జీ బూస్టర్ పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. ఈ లడ్డూస్ పిల్లలకు స్నాక్స్గా ఇచ్చిన, పెద్దలు బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా వర్కౌట్ ముందు తిన్నా చాలా మంచిది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.